సుప్రీంకోర్టు హెచ్చరించినా ఇంకా చాలా మంది హెల్మెట్ పెట్టుకోవట్లేదు. పోలీసులు కేసులు పెడుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. అందుకే ఆదిలాబాద్ జిల్లా పోలీసులు మరో ప్లాన్ చేశారు. హెల్మెట్ లేకపోతే బండి ఇంచు కూడా కదిలే పరిస్థితి ఉండదు. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ సేఫ్టీ చర్యల్లో భాగంగా హెల్మెట్ పెట్టుకోని వాహనదారులపై కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు నో హెల్మెట్ నో పెట్రోల్ రూల్ అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. 2015లో జరిగిన బైక్ ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల 105 మంది చనిపోయారు. హెల్మెట్ ఉండడం వల్ల ప్రమాదం జరిగినా దాదాపు 250 మందికి పైగా ప్రాణాలు కాపాడుకోగలిగారని జిల్లా డీటీసీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 104 మంది మోటార్ సైకిల్ ప్రమాదాల్లో లాస్ట్ ఇయర్ 2015లో చనిపోవడం జరిగింది. దాన్ని తగ్గించి అంటే హెల్మెట్లు ధరించడం వల్ల ప్రమాదం నివారించాం, కానీ ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి హెల్మెట్ ధరించమని ప్రజలను కోరుతున్నాము. దయచేసి అందరూ గమనించి హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలని కోరుతున్నాం. బైక్ లో పెట్రోల్ పోయాలంటే బంకు వెళ్లాల్సిందే. పెట్రోల్ కోసం బంకు వెళ్లినప్పుడు హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలనే రూల్ పెడుతున్నారు. దీన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాలోని పెట్రోల్ పంప్ యజమానులు, డీలర్లతో డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, గుట్నూరు, మంచిర్యాల, ఆసిఫాబాద్ లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఆర్టీఏ, రెవెన్యూ అధికారులు, డీలర్లు, యజమానుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. పెట్రోల్ బంక్ల దగ్గరే ఆర్టీఏ అధికారులు వాహనదారులకు ఈ ప్రోగ్రాం పై అవగాహన కల్పిస్తున్నారు. పెట్రోల్ పంప్ డీలర్లతో ఏ విధంగానైతే మీటింగ్ పెట్టారో అదే విధంగా ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్, కంపల్సరీ హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ వస్తారని చెప్పేసి పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకుపోవాలి. అదేవిధంగా పెట్రోల్ పంపుల దగ్గరనే హెల్మెట్లను అమ్మేటువంటి దుకాణాలను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో హెల్మెట్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు వస్తారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి హెల్మెట్ కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ హెల్మెట్లను కూడా కేంద్రాలను కూడా పెట్రోల్ పంపుల దగ్గర ఏర్పాటు చేసి కలెక్టర్ గారు ఆ యంత్రాంగంతో అందరితో కూడా ఏదైతే అధికారులతోనే పెట్రోల్ పంపుల దగ్గర ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నో హెల్మెట్ నో పెట్రోల్ పై వాహనదారుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కార్యక్రమం ఉద్దేశం మంచిదే అయినా దీన్ని రూల్ గా పెట్టొద్దని సూచిస్తున్నారు. విస్తృత ప్రచారం చేయకుండా, జనాన్ని భాగస్వామ్యులు చేయకుండా అర్ధాంతరంగా ఈ రూల్ తీసుకురావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వచ్చే నెల జూన్ 2వ తారీఖు నుంచి అధికారులు హెల్మెట్ పెట్రోల్ పోసుకోవాలంటే హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నారు. అది ఇదివరకు ప్రజల్లో అవగాహన ఎప్పుడు కనిపించలేదు. వాళ్ళ అధికారులు వాళ్ళే అనుకుంటున్నారు. మొన్న కూడా పేపర్లో చూసినాము, వాళ్ళ అధికారులు పెట్రోల్ బంక్ వాళ్ళే మాట్లాడుకున్నారు. కనీసం ప్రజలకు అవగాహన ప్రజలలో తీసుకొచ్చేది ఇక్కడ అందరిని పిలిపించి వాళ్ళ వాహన చౌదరులకు అందరిని పిలిపించి వాళ్ళకి చెప్పి వాళ్ళకు ఒక రకమైన సాంకేతికం వాళ్ళ దగ్గర నింపాలి, వాళ్ళకు అవగాహన కల్పించాలి. అటు పెట్రోల్ బంక్ యజమానులు, డీలర్లు కూడా నో హెల్మెట్ నో పెట్రోల్ మంచిదే అయినా ఆచరణలో సాధ్యపడదని చెప్తున్నారు. పెట్రోల్ పోయకపోతే కస్టమర్ల నుంచి వ్యతిరేకత వస్తుందని, గొడవలు జరుగుతాయని అంటున్నారు. పెట్రోల్ బంకులు నిత్యావసర వస్తువుల చట్టం కిందకు వస్తాయని, కస్టమర్లు అడిగినప్పుడు ఖచ్చితంగా పెట్రోల్ పోయాల్సిందేనని, తిరస్కరించే అవకాశం లేదని అంటున్నారు బంక్ యజమానులు. ఎవరైతే కస్టమర్స్ ఉంటారో లేదా ప్రయాణికులు ఎవరైనా సరే వ్యక్తిగతంగా వాళ్ళు కొంత కరెక్ట్గా సేఫ్టీగా ఉండడం కోసం హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది మంచిది అనే ఒక ఉద్దేశంతో ఈ డీలర్స్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేషన్ బై గవర్నమెంట్ అఫీషియల్స్. మంచి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో మా వంతు బాధ్యతగా పెట్రోల్ పంప్ డీలర్స్ కూడా అందరూ ప్రతి కస్టమర్కి ఎడ్యుకేట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ముందుగా వాహనదారులకు అవగాహన కల్పించాలి. జిల్లా అంతటా విస్తృత ప్రచారం చేయాలి. పోలీసులు, ఆర్టీఏ అధికారులతో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించి అందరికీ హెల్మెట్ పై అవగాహన కల్పించాలని అంటున్నారు జనం. నో హెల్మెట్ నో పెట్రోల్ నినాదంతో ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ, ఆర్టీఏ అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని బంకు యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన జూన్ 2 నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిబంధనపై జిల్లా ప్రజలు మాత్రం ఇప్పటివరకు అవగాహన కల్పించలేదు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలనే నిబంధన బాగానే ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్.